1981 సంవత్సరంలో టాలీవుడ్లో 88 తెలుగు స్టేట్ సినిమాలు విడుదలయ్యాయి. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి పెద్ద హీరోలు వాళ్ళ సినిమాలతో వస్తే, చిరంజీవి లాంటి హీరో కూడా వాళ్ళ సినిమాలకు ధీటుగా సినిమాలను రిలీజ్ చేశారు. ఎర్ర సత్యం లాంటి వాళ్ళు కూడా విప్లవ సినిమాలతో ముందుకొచ్చారు. ఎన్టీఆర్ క్లాస్ సినిమాలతో పాటు మాస్ ఆడియన్స్కు నచ్చే సినిమాలను సైతం రిలీజ్ చేశారు. ఏఎన్నార్ అంతకుముందు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. మొదటిసారి 4 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ కూడా ఈ సంవత్సరమే విడుదల కావడం విశేషం. డబ్బింగ్ మూవీస్ కూడా తెలుగు ఇండస్ట్రీపై బాగానే ప్రభావం చూపించాయి. ఆ సినిమాల దగ్గరికి వెళ్లకుండా ఓన్లీ టాలీవుడ్ టాప్ 10 మూవీస్, వాటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బాక్సాఫీస్ రిపోర్ట్, పైచేయి సాధించిన సినిమా హీరోల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. యూట్యూబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి వీడియో మన ఏబిఎస్ సినీ ఫోకస్ నుంచి వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. మీకు టాలీవుడ్ మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి అలాగే మీ పేరు కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1, ప్రేమాభిషేకం. దేవదాస్ సినిమాలోని పార్వతి, చంద్రముఖిలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించాడు దాసరి నారాయణరావు. ఏఎన్ఆర్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించగా, హీరోయిన్ జయసుధ ప్రాస్టిట్యూట్గా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కిన 3వ సినిమా ఇది. ఏఎన్ఆర్ కెరీర్లో కల్టు క్లాసిక్ మూవీ ఇది. కేవలం 32 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ రికార్డ్స్ గురించి చెప్పాలంటే కనీసం 100 వరకు ఉంటాయి. అలాంటి విజయం నమోదు చేసుకుంది మూవీ. చక్రవర్తి అందించిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి ప్రజాదరణ పొందింది ఈ మూవీలోని పాటలు. 29 కేంద్రాలలో 100 రోజులు, 26 కేంద్రాలలో 175 రోజులు, 16 కేంద్రాలలో 200 రోజులు, 8 కేంద్రాలలో 300 రోజులు, ఒక డైరెక్టివ్ కేంద్రంలో అయితే 385 రోజులు ప్రదర్శింపబడి 4,50,00,000 షేర్ను రాబట్టింది. మొదటి 4 కోట్ల సినిమాగా రికార్డులో నిలిచి ఒక నంది అవార్డును సైతం గెలుచుకుంది. నెంబర్ 2, కొండవీటి సింహం. ఎన్టీఆర్ గారి నటనతో పవర్ఫుల్ మూవీగా రిలీజ్ అయింది. శివాజీ గణేశన్ నటించిన తంగపతాక తమిళ చిత్రం తెలుగులో బంగారు పథకం పేరుతో డబ్ అయింది. ఈ సినిమా విడుదలైన ఒక శతాబ్దం తర్వాత ఈ బంగారు పథకం సినిమాను కొద్దిగా మార్పులు చేసి కొండవీటి సింహంగా తెరకెక్కించాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు. ఎన్టీఆర్ గారు రంజిత్ కుమార్ గా, రామ్ గా 2 పాత్రలు చేసి అదరగొట్టాడు. శ్రీదేవి, మోహన్ బాబుల యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచింది. అవినీతిని అంతం చేయడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ గారి నటన అమోఘం. ఇలాంటి కథతో ఇప్పుడు కూడా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాలోని 7 పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే. 47 ప్రింట్లతో 43 కేంద్రాలలో రిలీజ్ చేయగా, 37 కేంద్రాలలో 100 రోజులు, 15 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకొని వైజాగ్లో షిఫ్టులతో కలుపుకొని 315 రోజులు ప్రదర్శింపబడింది. కేవలం 50 రోజుల్లోనే 1,21,00,000 షేర్ను, టోటల్గా 3,50,00,000 షేర్ను సాధించింది. నెంబర్ 3, ఊరికి మనగాడు. కృష్ణ గారికి సరికొత్త మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టిన చిత్రం ఇది. కృష్ణ, జయప్రదల యాక్టింగ్కి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. రొటీన్ కథని తీసుకున్నాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు. కథనంలో పట్టు ఉండడంతో సినిమా బాగా ఆకట్టుకుంది. ఇదిగో తెల్లచీర అనే సాంగ్ ఇప్పటికీ ఫేమసే. 1981 జనవరి 14వ తేదీన పొంగల్ బరిలో రిలీజ్ అయింది మూవీ. విడుదలైన ఫస్ట్ వీక్లో సూపర్ ఓపెనింగ్స్ను రాబట్టింది. కొన్ని కేంద్రాలలో రోజుకు 4 ఆటలతో 100 రోజులు కూడా ప్రదర్శింపబడింది. 7 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ మూవీ కృష్ణ కెరీర్లో వరుసగా 6వ 100వ సినిమాగా రికార్డులో నిలిచి 3,20,00,000 షేర్ను సాధించింది. నెంబర్ 4, శ్రీవారి ముచ్చట్లు. ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ ఇమేజ్ను పెంచిన చిత్రం ఇది. ప్రేమ సంబంధాలను, కుటుంబ విలువలను కళ్ళకు కట్టినట్టు చూపించారు దాసరి నారాయణరావు. జయప్రద, జయసుధల యాక్టింగ్ సినిమా విజయం కావడానికి కీలక పాత్ర పోషించింది. ఫస్ట్ వీక్తో పాటు 50 రోజుల వరకు స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. 6 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి 3 కోట్ల షేర్ను రాబట్టి ఏఎన్ఆర్ బాక్సాఫీస్ స్థాయిని మరింత పెంచింది. నెంబర్ 5, ఇల్లాలు. శోభన్ బాబు గారి బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనం ఈ ఇల్లాలు. సృష్టిలో తీయని తల్లి ప్రేమ, ఒకరు కన్న తల్లి, మరొకరు తల్లిగాని తల్లి. ఇది ఈ సినిమా కథ. శోభన్ బాబుకి జోడీగా జయసుధ, శ్రీదేవిలు నటించారు. ఈ సినిమా కథతోనే దర్శకుడు టి రామారావు దర్శకత్వంలో పండంటి జీవితం సినిమాలో నటించారు శోభన్ బాబు. ఈ కథని కొత్తగా మార్చి టి రామారావు శోభన్ బాబును హీరోగా మళ్ళీ పెట్టి ఈ ఇల్లాలు సినిమాను తీశాడు. 6 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 2,50,00,000 షేర్ను రాబట్టింది. 1981లో శోభన్ బాబు నటించిన 3 సినిమాలు 100 రోజులు ప్రదర్శింపబడడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత దగ్గర చేసింది ఈ మూవీ. నెంబర్ 6, గజదొంగ. చిన్నప్పుడే ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి పెద్దయ్యాక
ఒకరు చెడు మార్గంలో ఒకరు మంచి మార్గంలో నడుస్తుంటారు. విలన్ ద్వారా వీళ్ళిద్దరూ ఎదురు పడతారు. తమ కుటుంబానికి అన్యాయం చేసిన విలన్ను వీళ్ళిద్దరూ కలిసి ఎలా అంతం చేస్తారనేది మిగతా కథ. మాస్ ఆడియన్స్కు బాగా రీచ్ అయింది ఈ మూవీ. 80 లక్షలతో తెరకెక్కిన ఈ గజ దొంగ 2 కోట్ల షేర్ను రాబట్టి 2 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ సినిమా తర్వాత ఇదే ఫార్ములాలో ఇప్పటికీ చాలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు ఇప్పటి దర్శక నిర్మాతలు. నెంబర్ 7 న్యాయం కావాలి. చిరంజీవి, రాధిక హీరోయిన్లుగా నటించగా శారద ముఖ్య పాత్రలో నటించింది. సినిమాలోని కోర్టు సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. చిరంజీవి, జగ్గయ్యల నటన సినిమాను తారాస్థాయికి చేర్చింది. సినిమాలోని ట్విస్టులు థ్రిల్లింగ్గా అనిపించాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించారు కోదండ రామిరెడ్డి. ఓ ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం గెలుచుకుంది మూవీ. ఆల్ ఏ క్లాస్ సెంటర్లో రికార్డుల వర్షం కురిపించింది. 6 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి ఒక కేంద్రంలో 200 రోజులు కూడా ప్రదర్శింపబడింది. చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది. నెంబర్ 8 పండంటి జీవితం. ఈ సినిమాలో శోభన్ బాబు తండ్రి కొడుకుల పాత్రలో నటించారు. ఇంతకుముందే ఈ సినిమా గురించి ఇల్లాలు టాపిక్లో మాట్లాడుకున్నాం కదా. ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా ఆదరించారు ఈ సినిమాను. 1 కోటి షేర్ను రాబట్టి 5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 9 పులిబిడ్డ. 1978 సంవత్సరంలో కన్నడలో రిలీజ్ అయిన ఓ సినిమాకు రీమేక్ ఈ పులిబిడ్డ. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది మూవీ. కృష్ణంరాజు, శ్రీదేవిల నటన మూవీకి హైలైట్గా నిలిచింది. కొన్ని సినిమాల కారణంగా ఈ సినిమాను చాలా థియేటర్ల నుంచి తొలగించారు. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. 3 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడి ₹1 కోటి షేర్ను రాబట్టింది. నెంబర్ 10 ఎర్రమల్లెలు. విప్లవం నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఎర్ర సత్యం దర్శకత్వం వహించి స్వయంగా నిర్మాతగా అవతారమెత్తారు. 1978 సంవత్సరంలో చలిచీమలు, 1979 సంవత్సరంలో మా భూమి, 1980 సంవత్సరంలో యువతరం కదిలింది లాంటి విప్లవ సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలను మించి కమర్షియల్ ఫార్ములాగా తెరకెక్కింది ఈ సినిమా. విపరీతమైన ప్రజాదరణ పొందింది. పెద్ద హీరోల సినిమాలు ఉన్న కారణంగా అనుకున్న స్థాయిలో ఆడలేదు. 60 లక్షల షేర్ను సాధించి షిఫ్టులపై కలుపుకొని 3 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ 10 సినిమాలలో ప్రేమాభిషేకం, బొబ్బిలి సింహం సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వగా మిగతా 7 సినిమాలు సూపర్ హిట్ స్టేటస్ అందుకున్నాయి. ఈ 1981 సంవత్సరంలో ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ కాకపోవడం విశేషం. పైచేయి సాధించిన సినిమాగా ప్రేమాభిషేకం రికార్డులో నిలవగా పైచేయి సాధించిన హీరోగా ఏఎన్ఆర్ నిలిచారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.